ముందుగల్లా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు గుడ్ బై, కథం బై బై టాటా. బుచ్చంపేటని పాపానికి గుడిసెను కసిపోయినాడు, ఈ మాసంలోనే కావచ్చు. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్కు లేఖ రాసిండట, అయ్యా నీకు నాకు సోబత్ కట్టు, నీ అంత నువ్వు నా అంత నేడు, నా బుక్క నేను తింటే నీ బుక్క నువ్వు తిన అని చెప్పిండట. ఇక అంతే ఉంటుంది కదా, అందుకోసం చెప్తే కదా బుచ్చంపేటని పాపానికి గుడిసెను కసిపోయినాడు ఈ మాసంలోనే. 9 తారీఖున బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే బాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఈయననే కాదు, ఈయనతో పాటు ఇంకా 3-4 ఉన్నారు. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండ బాల. అస్తమును వీడి బీజేపీలో చేరనున్న అబ్రహం. మరి ఈయన కాంగ్రెస్లో ఏం పని చేరిండో మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ బీజేపీలో ఏం పని దొరుకుతుండో గిట్ల ఉన్నది ఇలా కథలు. అధికారంలో ఉన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ ఈయనంత పోతుమోగోడే లేడన్న రకాలన. ఈ గువ్వల బాలరాజు ముచ్చట పెడితే కేసీఆర్ అయితే తల్లి భుజాల మీద వేసుకొని తిరిగేది నేను. కేసీఆర్కు తగ్గ మొగలు దొరికిరు అంతా ఆ పార్టీలో. కేసీఆర్ ఉన్నప్పుడు ఎసవంటి లంగల దొంగల చేతుల టికెట్ పెట్టిండో, అధికారం పోగానే అంత పెకమే దాన్ని పక్కకు పోతూనే ఎవరంతా. అంటే మరి ఉద్యమకారులను మొత్తం పక్కకు పెట్టే కేసీఆర్. ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరు నోరు చేత పెట్టిండు, ఎవడు లంగ దొంగ పనులు చేసిండు, ఎవడికి రౌడీ రాజకీయం ఉంది, గసంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవడు విద్యార్థులను కొట్టిండు, ఇంకో గసంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్ చేతిలో పెట్టిండు. టికెట్ చేతిలో పెడితే వాళ్ళని గెలిపించుకొని మంచిగా వాళ్ళకు ఎమ్మెల్యే పదవులు అయినాక అందులోనే ఇంకా లంగలు దొంగలు మోతవారు లంగలు ఉన్నారని చూసి వాళ్ళకు మంచి మంత్రి పదవులు ఇచ్చిండు. వాళ్ళ అధికారం పోయేసరికి ఇవాళ ఈ కేసీఆర్తో నాకేమైకరా, ఆయన పాడైపోను, ఈ పార్టీ ఉంటుందా ఊడిపోద్దా నాకు తెలియదు. అదేంది తెల్లారితే ఒక కేసు అవుతుంది, పొద్దుకుతో కేసు అవుతుంది, ఈడి కేసు అంటారు, సిబిఐ అంటారు, అదంటారు ఇదంటారు, పాడైపోను, కాళేశ్వరం ముచ్చట అంటారు, ఇంకా చాలా పంచాయతీలు పాడైనా ఇలా ఇంటి అంటే మనం కూడా కొన్ని లోపడేయగలని ఇక సపరేట్గా పోయి బీజేపీ పార్టీ పడతాడు కొడుతున్నారు. ఈ బీజేపీ పార్టీ అంటే అది కేంద్ర ప్రభుత్వంలో ఇంటి పాడాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర పోతే ఏమైనా కట్టిన ప్రొడక్షన్ ఉంటుంది అనుకొని పోతున్నట్టు కొడుతుంది. తప్పితే వీళ్ళు తెలంగాణకి ఏమో నలిపెట్టేది ఏం లేదు ప్రజలారా. ఈ అన్ని లంగముచ్చట్లు ఇలా ఎచ్చగూర కాడనేమో అంటారు, పచ్చగూర కాడనేమో తింటారు. వీళ్ళకంటే పసులు నయం పాడైపోను. వీళ్ళు పార్టీలు మారుతారు, ఏమెక్కడ పార్టీలు మారుతారు అంటే అభివృద్ధి కోసం అంటారు. అభివృద్ధి లేదు, నా లొటపీసు లేదు, మాసపతి లేదు ప్రజలారా. గిట్ట అన్నందుకు మన్నించరు. కానీ ఎవడు అభివృద్ధి కోసం పోడు, వీళ్ళ అభివృద్ధి కోసమే పోతారు. వీళ్ళకి అభివృద్ధి ఏడ ఉందో, వీళ్ళకు ఫాయిదా ఏడ ఉన్నదో ఇగో గాడికి పోతారు, కండవ కప్పుకొని తిరుగుతారు. అంతేగాని గువ్వల బాలరాజు నీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండే అంటే ఆపదలో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ పాడై అంటే ఆయన తెచ్చుకున్న ఆపదేలే, ఆయనకు కూడా తీసుకొచ్చింది కాదు. కానీ సరే, మరి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి కాంట్రాక్ట్లు ఇచ్చిరి, పైసలు చేతులు పెట్టే, సగం పదవులు చేతులు పెట్టే. ఈయన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉన్నానుకుంటా, కొన్ని ఏదో జిల్లాకు అధ్యక్షులు కూడా ఉన్నానుకుంటే ఈయన ఏం తక్కువ చేసిండే మరి మీకు గువ్వల బాలరాజు. అంటే మీలాంటి వాళ్ళు కరెక్టే లే కేసీఆర్కు. ఎందుకంటే కేసీఆర్ చాలా మంది నీతివంతులని నిజాయితీ గల్లోని నోట్ల మనుగోసిండు. అందుకోసమే వీళ్ళంతా కూడిరు. నువ్వు తిన్న మళ్ళేరా నిన్ను తిన్నదనే పాట ఉండే కదా, గదే ఇది అయినట్టు పాడైపోను. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై. ఈయననే కాదు, మర్రి బీరం అంట, ఇంకా కొంతమంది పోతారంట. ఇక అంతా గంపకారి కావాల్సింది. గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సర్వనాశనం అవుతుంటే కిక్కర నవ్విరు కొంతమంది ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అవునా కాదా? తెలుగుదేశం పార్టీ కంటే 7 సార్లు తక్కువ అయిపోద్ది ఈ తెలంగాణ రాష్ట్రంలో అని అనుకుంటారు జనాలు. అయితే నేను అనుకున్న ముచ్చట కాదు, నాకేమెక్కరే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 5-6 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు కాదు ఇంటి పాడైనాయి. ఆయన 4 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందరో మంది అమరులు వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ చేతికొస్తే దాని సీగునుక్కులు చింతనుక్కులు చేసి ఆగం జగన్నాథం వడివి చేసి తప్పుకొని పోయింది. ఒక్కొక్క ప్రాజెక్టులో నీళ్ళు పెడితే ఇళ్ళ చూసినా కానీ లక్షలు కోట్ల రూపాయలు అవినీతి పాడైపోను. గింత అవినీతి చేసినాక ఇవాళ పోయి పోలీసులు దాడి చేస్తారు కదా, అందరూ ఓ పెంటను తోడుతామంటే పెంకి చేయడం ఒక్కొక్కటి బయటకు వెళ్తుంటే అమ్మర కొడుక వీళ్ళ మట్టి ఇంటి బయట మన లోపల నూకపోతారు. వీళ్ళది కూడా వస్తూ ఉంటుంది. ఈ గోల బాలరాజు ఏం అవినీతి చేయకుండా వస్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎడ బయటకు వస్తే పాడైపోను. అందుకని ముందుగా నేనే పోతా, నన్నేది ఎలగొట్టేది నా అంతా నేనే పోతా. పోయి ముందుగా బీజేపీలో సరెండర్ అయితే ఏమన్నా గట్టిన ప్రొడక్షన్ ఉంటుందాం అనుకొని పోతున్నాడు కొడుతుంది. కానీ ప్రజలారా, ఈ పార్టీలు మారే లీడర్లు నమ్మకూరి మమ్మగాని వీళ్ళు వస్తే ఆగిల ముందరికి వస్తే పొరక చేతులు పట్టుకోరు మజా కానీ ఉంటుంది.